ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పట్లో మన విజయవాడలో దీన్ని కొట్టే బిర్యానీ రాలేదు. అసలు ఇంత బాగుందేంటండి, కేక పుట్టించింది. చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా ఏంటి? అస్సలా కాదు, మటన్ ఫ్రై బిర్యానీ. అసలు ఇదే హైలైట్ అనుకుంటే సాంబార్ రైస్ చికెన్ ఫ్రై కాంబో అయితే ఇంకా బాగుందండి. చాలా రోజుల తర్వాత మన విజయవాడలో తిండి మీద గట్టి యుద్ధం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకందుకే రాగానే వెజ్ తో స్టార్ట్ చేసా. దీని పేరు పెరి పెరి మష్రూమ్. కరకరలాడుతూ కత్తిలా ఉందండి. వెజ్ తినే వాళ్ళకైతే పండగే. తర్వాత అస్తమాను కోడినే తింటున్నాం కదా, ఈసారి అది పెట్టే గుడ్డుతో ఏదైనా తిందామని ఈ చిల్లీ ఎగ్ తో యుద్ధం మొదలెట్టాను. ఇక చూసుకోండి, కొత్తగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఈ చికెన్ నారియల్ స్టార్టర్ చెప్పాను. నారియల్ అంటే ఏంటో తెలుసుగా. టేస్ట్ అయితే మాత్రం అరిపించింది, మస్ట్ ట్రై. గుర్తు పెట్టుకోండి, ఇదైనా సరే నెక్స్ట్ తినేదైనా సరే ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు. నెక్స్ట్ ఐటమ్ ఇదేనండి, థాయ్ చిల్లీ ప్రాన్స్. ఒక స్టిక్ కి పెద్ద రొయ్య గుచ్చి తీసుకొస్తారు. రొయ్య సైజు గానీ టేస్ట్ గానీ వేరే లెవెల్ అండి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇదిగోండి వచ్చేసింది మన స్టార్ ఐటమ్, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. దమ్ అస్తమాను తింటాం, రెగ్యులర్ గా ఎక్కడ పడితే అక్కడ దొరికేదే. కానీ ఇక్కడ దొరికే మటన్ ఫ్రై బిర్యానీకి ఉన్న క్రేజే వేరండి. ముందు మన ఆనవాయితీ ప్రకారం ప్లెయిన్ ముద్దలో ఒక 2 తిన్నానండి బిర్యానీ. తర్వాత మటన్ కొన్న మసాలా బిర్యానీలో కలుపుకొని తింటే ఉంది చూడండి. తర్వాత ఇచ్చోడండి సాంబార్ రైస్ విత్ చికెన్ ఫ్రై. ఈ కాంబోలో మనకి నెయ్యితో పాటు అప్పడాలు కూడా ఇస్తారు. సాంబార్ రైస్ చికెన్ ఫ్రై ఏ కదా అంత ఈజీగా తీసి పడేయకండి. నేను ముందు అలాగే అనుకుని తింటాం మొదలెట్టాను. మామూలుగా తింటాం కంటే నెయ్యి వేసుకొని బాగా కలిపి అప్పుడు చికెన్ ముక్క తింటే ఉందండి నా సామిరంగా. ఈ మధ్యకాలంలో నేను తిన్న బెస్ట్ రెస్టారెంట్ ఫుడ్ అండి. ప్రైజెస్ అంతా కూడా కామెంట్స్ లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ రెస్టారెంట్ పేరు మయూరి తెలుగు రుచులు, మన విజయవాడ మొగల్రాజపురంలో ఉంటుంది. గూగుల్లో లొకేషన్ కూడా ఉంది, చెక్ చేయండి. మరి అలాగే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం.